హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు రాజేశ్వరి రెసిపీస్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజైతే రసమలై చాలా ఈజీగా మన ఇంట్లో చాలా క్విక్గా చేసుకునేటట్టు చూపిస్తానండి. ఈ స్వీట్ చాలా మందికి నచ్చుతుంది కదండి, చాలా ఇష్టంగా తింటారు అందరూ. అది మనం బయటకి వెళ్ళినప్పుడు డెజర్ట్గా కూడా తింటాము. ఒకసారి అలా అయితే ఇంట్లో కూడా ట్రై చేసేయండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుందండి. దీనికైతే ముందుగా గిన్నె పెట్టుకొని దాంట్లోకి ఒక 1/2 లీటర్ పాల వరకు అయితే వేసుకోవాలండి. ఒక ప్యాకెట్ అయితే ఫుల్ ప్యాకెట్ తీసుకున్నానండి. ఫుల్ క్రీమీ మిల్క్ అయితే చాలా టేస్ట్ బాగుంటుందండి. అదేవిధంగా ఇంకొక బర్నర్ మీద ఇంకొక 1/2 లీటర్ పాలు కూడా వేసుకొని మరిగించుకుంటున్నానండి. ఫస్ట్ పెట్టుకున్న పాలలో అయితే మనం బాగా పొరలు లేకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. పొరలు కడితే మనకి పన్నీర్ అనేది పర్ఫెక్ట్గా రాదు. ఇలా పొంగు వచ్చే వరకు ఉంచుకుంటే బాగా పన్నీర్ అనేది బాగా రెడీ అవుతుందండి. ఇలా బాగా పొంగిన తర్వాత దీంట్లోకి మనమైతే ఒక టేబుల్ స్పూన్ వరకు నిమ్మరసం అయితే వేసుకోవాలి. పొంగు వచ్చినప్పుడు మాత్రమే వేసుకోవాలండి, అప్పుడే పర్ఫెక్ట్గా వస్తుంది పన్నీర్ అనేది. వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ అయినా బాగా కలుపుతూ ఉండాలండి. కలిపితే మనకి ముక్కలుగా అయితే పన్నీర్ అనేది వచ్చేస్తుంది. తర్వాత అయితే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పాలను అయితే స్ట్రైనర్లో వేసుకొని వడకట్టేసుకోవాలండి. మన దగ్గర పలచని క్లాత్ ఉన్నా కూడా దాంట్లో వడకట్టుకుంటే ఇంకా బాగా వాటర్ అనేది స్ట్రైన్ అయిపోతుందండి. ఇలా పన్నీర్ అనేది బాగా వడకట్టుకొని వాటర్ అంతా పోయిన తర్వాత ఒక ప్లేట్లో వేసుకున్న తర్వాత ఒక 1.5 టేబుల్ స్పూన్ వరకు మనం పాల పొడి అయితే వేసుకుంటే మనకి గట్టిగా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇదైతే ఆప్షనల్ అండి, ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. మనం ఈ పన్నీర్ని అయితే బాగా సాఫ్ట్గా చల్లారిన తర్వాత బాగా సాఫ్ట్గా పూరీ పిండిలాగా అయితే బాగా మెదుపుకుంటూ కలుపుకోవాలి. అప్పుడే మనకి పాకంలో వేసినప్పుడు విరగకుండా అయితే ఉంటాయండి. తర్వాత మనకు నచ్చిన షేప్లో అయితే చేసేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత ఒక బాండీ పెట్టుకొని దాంట్లోకి 1.5 గ్లాస్ వరకు పంచదార అయితే తీసుకున్నాను, టీ గ్లాసు. తర్వాత దాంట్లోకి 1 గ్లాస్ వరకు వాటర్ అయితే వేసుకొని పంచదార కరిగి కొంచెం మరగొచ్చే వరకు ఉంచుకొని తర్వాత అయితే దాంట్లోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న పన్నీర్ ముక్కలను అయితే వేసేసుకోవాలండి. వేసేసుకొని ఈ పాకం అనేది బాగా పట్టే వరకు, ఆల్మోస్ట్ పాకం అంతా డ్రైన్ అయిపోయే వరకు అయితే మనం మరిగించుకోవాలండి. మరిగించుకుంటే బాగా పడుతుంది పాకం అనేది. తర్వాత ఇంకో గిన్నెలో మనం పాలు మరగ పెట్టుకున్నాం కదండి, ఆ గిన్నె తీసుకొని దాంట్లోకి ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు పంచదార అయితే వేసుకోవాలండి. పంచదార వేసుకున్న తర్వాత బాగా మరిగించుకొని దీంట్లోకి అయితే మనం డ్రై ఫ్రూట్స్ ఏముంటే అవి అయితే వేసుకోవచ్చండి. నేనైతే కాజు అండ్ బాదం కొంచెం నేతిలో వేపుకొని అయితే వేసుకున్నాను, చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని. వేసుకోవడం వల్ల మనకి సేమ్ బాదం పాలు టేస్ట్ అయితే రావాలండి ఈ మిల్క్ అనేది, అప్పుడే మనకి రసమలై అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. తర్వాత కొంచెం ఈ నేతిలో వేపుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకున్న తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు దీంట్లోకి అయితే మనం ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ అయితే వేసుకోవాలండి. ఇలాచీ పౌడర్ వేయడం వల్ల ఆ అరోమా అనేది చాలా బాగుంటుందండి. ఇలాచీ పౌడర్ వేసిన తర్వాత దీంట్లో మన దగ్గర ఫుడ్ కలర్ ఉంటే ఎల్లో ఫుడ్ కలర్ వేసుకోవచ్చండి. నేనైతే ఫుడ్ కలర్ ఏం వాడలేదండి. దాని బదులు నేనైతే కొంచెం కుంకుమ పువ్వు అయితే వేసుకున్నాను. కుంకుమ పువ్వు వేయడం వల్ల కలర్ అనేది ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతుంది. తర్వాత ఈ పాకం అనేది దగ్గరికి వచ్చిన తర్వాత ఈ బాదం మిల్క్ అనేది ఈ మనం చేసుకున్న రసమలైలో వేసేసుకుంటే టేస్టీ అయిన రసమలై అయితే రెడీ అయిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఎవరైనా చాలా ఈజీగా చేసేయచ్చు. వితిన్ 20 మినిట్స్లో అయితే మనకి ఈ స్వీట్ అనేది రెడీ అయిపోతుందండి. మనం కావాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినచ్చండి, లేదు అంటే ఇలా వేడివేడిగా తిన్నా కూడా చాలా టేస్టీగా అయితే ఉంటుంది, జ్యూసీగా అయితే ఉంటుందండి. ఇప్పటివరకు ఎవరైనా ట్రై చేయకపోతే ఒక్కసారి అయితే ఇలా ట్రై చేసేయండి, చాలా టేస్టీగా ఉండే రసమలైని. ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. టేస్టీ రసమలై స్వీట్ మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.